ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దినము మరొక నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. రాత్రి అంతయు కాపాడి ఉదయకాలం సజీవంతో మనల్ని నిద్రలేపి తన యొక్క గొప్ప మహిమతో అపారమైన ప్రేమతో మనల్ని ఈ నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఏంటంటే ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనము. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇది ఆదికాండము 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినటువంటి మాట. అయితే ప్రతిసారి కూడా దేవుడు ఒక్కొక్క మాటను చెప్పి అది సృష్టించిన సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అది మంచిది అని ఆయన చూశాడు. ఆ విధంగా ప్రతిదాన్ని చూస్తున్నాడు ఆయన భూమి ఆకాశం సృజించాడు. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు అగాధ జలములు అలా చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. అప్పుడు దేవుడు వెలుగు మంచిదైనట్టు చూశాడు. తర్వాత వెలుగును చీకటిని వేరుపరిచి వెలుగుకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. ఆ తర్వాత అదేవిధంగా దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని చేశాడు. అది క్రింద మీద ఆ జలములు వేరుపరచబడ్డాయి. ఆ తర్వాత ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు. తర్వాత ఆయన ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడునుగాక అని చెప్పినప్పుడు ఆరిన నేల ఏర్పడింది. అది భూమి. ఆ జలరాశికంతా కూడా సముద్రములు అని పేరు పెట్టాడు దేవుడు. అంటే దేవుడు చూసిన ప్రతిదీ కూడా ఆయనకు చాలా మంచిదిగా కనిపించేది. ఆయన విత్తనములిచ్చే చెట్లను మరి ఫలవృక్షములను అన్నీ కూడా ఫలములిచ్చే చెట్లను అన్నీ కూడా మొలిపించాడు. అప్పుడు కూడా ఆయన అది మంచిదని చూశాడు. ఆ విధంగా ప్రతిదీ కూడా మంచిది మంచిది మంచిదని చూస్తూ చివరికి ఆయన ఎవరిని ఏం చేశాడంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికినాడు. అప్పుడు ఆయన ఒక నరుని స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు, వారిని ఆశీర్వదించాడు. అదంతా కూడా మంచిది అని ఆయన చూశాడు. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని దృష్టిలో మనమందరము ఏంటంటే మంచివారము. దేవుని దృష్టిలో మనమందరం కూడా చాలా గొప్పగా చేయబడ్డాము. మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన శ్రద్ధతో తన చిత్త ప్రకారంగా ఎంతో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన పుట్టింపజేశాడు, జన్మింపజేశాడు, సృజించాడు. మరి ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆ రీతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనల్ని ఇంతగా ప్రేమించకపోతే ఆయన మనల్ని అలాగ ఎందుకు సృజిస్తాడు? ఆయన మన పట్ల ఒక ప్రణాళిక లేకపోతే ఆయన మనల్ని ఎందుకు సృజిస్తాడు? మనము ఎప్పుడైనా ఆలోచించామా, నేను ఇదిగో ఈ తల్లిదండ్రులకు పుట్టాలి, ఇదిగో నేను పలానా ఊరిలో పుట్టాలి, ఇదిగో నేను పలానా ప్రదేశంలో పుట్టాలి, ఇదిగో నేను ఒక చోట పుట్టాలి, ఈ విధంగా మనం ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నామా? లేదు కదా. మనకు అస్సలు తెలియదు. మనము పుట్టిన తర్వాత మనం ఏ తల్లిదండ్రుల చేతిలో మరి ఏ తల్లిదండ్రులకు పుడతామో, ఏ తల్లిదండ్రుల చేతులలో పెరుగుతామో, ఏ పరిస్థితులలో పెరుగుతామో, ఏ ఇంట్లో పెరుగుతామో, ఎలాంటి ఇండ్లు, అది గొప్ప రాజభవనమా లేకపోతే పూరిపాకన, అసలు ఏది లేని ఒక ఫుట్పాత్ మీదన, ఏమీ తెలియదు కదా. అయినా దేవుడు మనల్ని సృజించాడంటే ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక. అయితే మనము ఆ ప్రణాళికను గ్రహిస్తున్నామా లేదా? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని సృష్టిస్తున్నాడు. ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. అందుకే ఈ లోకంలో ప్రతిదీ కూడా ఎంత ప్రత్యేకంగా ఆయన సృజించాడు. అసలు ప్రతి చెట్టుకి ఒక్కొక్క చెట్టుకి ఇంకొక చెట్టుకి ఉండే తేడా, ఒక్కొక్క ఫలానికి ఇంకొక ఫలానికి ఉండే రుచి, రంగు, వాసన, ప్రతి దాంట్లో కూడా తేడా, ఒక్కొక్క పశువుకు తేడా, ఒక్కొక్క పక్షికి తేడా, జలచరాలకు ఒక్కొక్క దానికి తేడా, ఎన్నో రకాలైనటువంటి వివిధ రీతులలో ఉన్నటువంటి
ప్రతి ఒక్కటి సృష్టింపబడిన ప్రతి సృష్టము కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో, ప్రత్యేకమైనటువంటి విధానంలో, ప్రత్యేకమైనటువంటి అందముతో ఒక్కొక్కసారి కొన్నైతే ఎంత అందవికారంగా ఉంటాయి. మనం మొసలిని చూస్తాం. మొసలిని చూస్తే అబ్బా! అందవికారంగా ఉందనుకుంటాం. లేకపోతే ఇంకొకటి ఏదన్నా మనకిష్టం లేనిది చూస్తాం. అది చాలా అందవికారంగా ఉందనుకుంటాం. కానీ దేవుడు మాత్రం దానిని మంచిదిగానే చూశాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో మనం కూడా ఒకవేళ ఎవరైనా పుట్టుకతో అంగవైకల్యం కలిగిన వారా అలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు, నేను అసలు అందంగా లేను, నేను ఇంత కురూపుగా ఉన్నాను, నాకు అసలు చేత కాదు, నాకు అసలు కాళ్ళు లేవు, చేతులు లేవు, లేకపోతే నాకు మాటలు రావు, లేకపోతే నాకు వినికిడి లేదు, అయినా నేను అసలు ఎందుకు బ్రతకాలి అనే ఒకలాంటి నెగటివ్ ఆలోచనలలో చాలామంది ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను సృజించాను, నేను కదా నిన్ను సృజించాను, నేను నిన్ను ప్రేమిస్తేనే కదా నిన్ను సృజిస్తాను అని దేవుడు చెప్తాడు. మరి నిర్గమకాండంలో కూడా ఆయన చెప్తాడు కదా, గుడ్డివాడినే కానీ, చూపు లేని వాడినే కానీ, అందులోనే మరి మాట రాని వాడిని కానీ, చెవిటివాడిని కానీ, కుంటివాడిని కానీ సృష్టించింది ఎవరు? నేనే కదా అని అంటాడు ఆయన. అంటే దేవుని యొక్క చిత్తంలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వారే. మనం చూస్తూ ఉంటాము, కొంతమంది బ్లైండ్గా ఉన్నటువంటి వారు ఎంత అద్భుత రీతిలో వారికి ఉన్నటువంటి కళని ప్రదర్శిస్తూ ఉంటారు. చేతులు లేని వారు కూడా ఎంతో చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు కాళ్ళతోనే. కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఉన్నట్లే నడుస్తూ ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన విధానంలో వారి జీవితాన్ని నడుపుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క ఆలోచన ఎంత అద్భుతమైనది. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో తలాంతులు ఇచ్చాడు. ప్రతి విధమైనటువంటి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ను ఇచ్చాడు. ఆ విధంగా ఆయన వారిని సృజించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వారే. దేవుడు మనల్ని ఆ విధంగా చూస్తున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాము? 1968 సంవత్సరంలో అమెరికాలో వియత్నాంతో ఒక యుద్ధం జరిగిందంట. అక్కడ చాలామంది చనిపోయారట. అయితే దాని గురించి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఉరి తీశారంట కూడా. చంపేశారట. ఉరి తీయడం కాదు, చంపేశారు. అయితే అంతకుముందు సంవత్సరం ముగ్గురు ఆస్ట్రోనాట్స్, వాళ్ళు అంటే ఆకాశంలో వెళ్తారు కదా, అంతరిక్షంలోకి వెళ్తారు కదా, వారు కూడా వెళ్ళారట. అయితే అపోలో 8లో అది వాళ్ళది ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత అపోలో 8 అనేది వాళ్ళు లాంచ్ చేసినప్పుడు క్రిస్మస్కి ముందు కరెక్ట్గా వారు ఆ మూన్ ఆర్బిట్లోకి ప్రవేశించారంట. వాళ్ళు అక్కడి నుంచి చూసి క్రిస్మస్ సందేశాన్ని పంపించారంట ఈ లోకానికి. ఏంటంటే, దేవుడు ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించాడు అని ఆ మాటను వాళ్ళు చెప్పారంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అక్కడి నుంచి వాళ్ళు చూస్తే భూమి ఎంత అద్భుతంగా కనిపించిందంట వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఆ విధంగా చెప్పినప్పుడు అక్కడ టీవీలో ప్రపంచమంతటా, అంటే అప్పట్లో టీవీలు ఎక్కువగా లేవు కదా, ప్రపంచమంతటా టీవీలు ఉన్న దగ్గర వాళ్ళు చూశారనమాట. అయితే దేవుని యొక్క సృష్టిలో, దేవుని యొక్క దృష్టిలో మన లోకం ఎలా ఉంది అని వాళ్ళు ఎంత అందంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది అని వాళ్ళు ఆ మూన్ మీద నుంచి చూసి చాలా సంతోషంగా వాళ్ళు చెప్తున్నారనమాట. అని చెప్తూ వాళ్ళు చెప్తున్నటువంటి మాట, దేవుడు సమస్తమును సృజించిన తర్వాత ఆయన తాను చేసినది యావత్తు చూసినప్పుడు ఆయనకు అంతా కూడా మంచిదిగా కనిపించింది. అంటే దేవుడు సమస్తం కూడా మంచిదిగా చేయడానికి ఆయన సృష్టించాడు. మనము చాలా కష్టంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అనుకుంటాము, నేను అసలు చాలా దురదృష్టవంతుణ్ణి, నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారు, నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నేను చాలా పేదరికంలో జన్మించాను, నేను చాలా దురదృష్టవంతుణ్ణి, నాకు అసలు కళ్ళు లేవు, లేకపోతే కాళ్ళు లేవు, లేకపోతే చెవులు లేవు, ఇలాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మాత్రం అలాగా చూడలేదు. ప్రతి ఒక్కరిని కూడా మంచిదిగా చూశాడు. దేవుడు తన సృష్టిలో తన పోలిక చొప్పున ఆయన మనల్ని నిర్మించాడు. కాబట్టి మన ఆలోచన మారాలి. మనలో అలాంటి ఆలోచన ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే మనల్ని నిర్మించినటువంటి రీతిని చూస్తే దావీదు చెప్పినట్లుగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది. ఒకవేళ పుట్టుగుడ్డి వారిగా పుట్టినా అతనికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తలాంతులను ఎలా వచ్చాయి అవన్నీ?
మరి కొంతమంది చేతులు లేకుండా ఎంత బాగా చేసుకుంటున్నారంటే అది ఆ తలాంతులు ఎలాగా వాళ్ళకు వచ్చాయి, అవన్నీ కూడా దేవుడిచ్చినవే. ఎందుకంటే ఒక లోపం ఉందంటే ఖచ్చితంగా దాని గురించి దాని కొరకు ఒక మంచి దానికి విరుగుడుగా అంటే సబ్స్టిట్యూట్గా వారికి మంచి తలాంతులు దేవుడు ఇచ్చి ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచనతో మనం ఉందాం. ఈ లోకపు ఆలోచనలు మనకొద్దు. ఈ లోకంలో మనము ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనము నెగటివ్గా ఎప్పుడు ఆలోచించొద్దు. ఎందుకంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా కుమారుని యందు విశ్వసించి ప్రతి వానికి నిత్య జీవం అనుగ్రహించడానికి ఆయనను మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన ఎంత గొప్ప ప్రణాళికతో పంపించాడు. ఆయన గురించి ఎంత ప్రణాళిక చేశాడు. ఆయన ఎక్కడ పుట్టాలో నిర్ణయించాడు, ఎక్కడ పెరగాలో నిర్ణయించాడు, ఎక్కడ మరి తన యొక్క జీవితం సాగించాలో, ఎక్కడ పరిచర్య చేయాలో, ఎక్కడ శిలువయాగము అనుభవించాలో సమస్తమును కూడా దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిర్ణయించి జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకు ఆయనను ఏర్పాటు చేసుకొని ఆయనను మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. మనం ఈ క్రిస్మస్ దినాలలో మన జీవితాలలో ఉన్నటువంటి లోపాలను గురించి కాదు ఆలోచించవలసింది. మన జీవితాలలో ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను కాదు మనం ఆలోచించవలసింది. దేవుడు వచ్చాడు మన కొరకు, అది సంతోషం మనకు. రక్షకుడు ఈరోజు మన కొరకు పుట్టి ఉన్నాడు, అందుని గురించి సంతోషం. ఆ రక్షకుడు మనకు రక్షణ తీసుకొచ్చాడు, అది మనకు సంతోషం. ఆ రక్షకుడు మనకు నిత్య జీవాన్ని సిద్ధపరిచాడు, అది మనకు సంతోషం. మనకు ఉన్నటువంటి ఈ సంతోషాన్ని మనం ఇతరులకు తెలుపుకోవాలి, తెలియజెప్పాలి, ప్రకటించాలి. అది మనకున్నటువంటి ఆ ప్రణాళిక, మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక. మనం రక్షణ పొందుకోవాలి, ప్రభువుని అంగీకరించాలి. అంతేకాదు ప్రభువుని గురించి అందరికీ చెప్పాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. ఇంత గొప్ప ప్రణాళికను మనం కలిగి ఉన్నాము. మనము దేవుని ప్రజలము, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలము. ప్రతి ఒక్కరిని కూడా మనల్ని రక్షించాలనే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించాలనే మనల్ని సృష్టించాడు. మనము ఏం చేస్తున్నాము, మనం ఆలోచన విధానం ఎలా ఉంది, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మన హృదయాలను పరిశోధించే దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఆదియందు వాక్యముగా ఉన్నాడు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను. అయితే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆయన తన యొక్క జీవితాన్ని మన కొరకు సమర్పించాడు. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతతోనే మనం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. నిత్యము ఆయన పట్ల కృతజ్ఞతతో మనం ఉంటూ ఇతరులకు మనకు దేవుడు ఇచ్చే రక్షణ గురించి తెలియజెప్పాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కదా, దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ వెలుగును మనకు అందించాడు. ఆయన ఒక్కొక్కరిని వెలిగిస్తూ వెళ్ళిపోయాడు. అంటే మనల్ని అందరినీ కూడా ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరూ వెలిగించబడ్డారనమాట. వెలిగించబడిన వారు ఏం చేయాలి, ఇంకొకళ్ళని వెలిగించాలి. మనం క్యాండిల్ లైట్ సర్వీస్లని ఎక్కువగా మరి కొవ్వొత్తుల పండుగను చేసుకుంటూ ఉంటాము, ప్రతి చర్చ్లో చేస్తూ ఉంటారు. అయితే ఎందుకు కొవ్వొత్తులను వెలిగిస్తున్నాము? ఒకళ్ళు వచ్చి మన కొవ్వొత్తి వెలిగిస్తారు, మనం ఇంకొకళ్ళకు వెలిగిస్తాము. ఆ విధంగా వెలిగిస్తూ అది ఒక ఆచారం అని కాదు, కానీ దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే మనము ప్రతి ఒక్కరికి వెలుగును అందిస్తూ వెళ్ళాలి, మనము వెలిగిస్తూ వెళ్ళాలి. మనం వెలిగించబడిన తర్వాత మనం ఖాళీగా ఉండడానికి వీల్లేదు, మనం ఇంకొకళ్ళని వెలిగించాలి. ఆ విధంగా ఈ లోకమంతా కూడా వెలుగుమయంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి మనం ఆ విధంగా చేయడానికి సిద్ధపడుతున్నామా? ఈ క్రిస్మస్ దినాలలో మరి దేవుని యొక్క వెలుగును మనం పొందుకున్నాము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి మనము దేవుని యొక్క వెలుగుగా ఉంటూ ఇతరులను వెలిగించడానికి మనకు దేవుడు కృప చూపించాలని దేవుని ప్రార్థిస్తాం. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు తండ్రి.
అవును ప్రభా, ఈ లోకంలో మమ్మలను నీవు ఒక గొప్ప ప్రణాళికతోనే ఈ లోకంలో మమ్మల్ని పుట్టించావు తండ్రి, మమ్మల్ని సృజించావు ప్రభా. నాయన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన తలాంతు కలిగి ఉన్నది మా తండ్రి. ఏ ఒక్కరి థంబ్ ఇంప్రెషన్ మరొకరి థంబ్ ఇంప్రెషన్తో పోలి ఉండదు మా ప్రభా. ప్రతి ఒక్కరి కనుపాప ఇంకొకళ్ళతో పోలిక ఉండదు మా తండ్రి. ఎన్నో విధాలుగా ఆ విధమైనటువంటి డిఫరెన్సెస్ కలిగి మేము ప్రతి ఒక్కరము ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టిగా ఉంటున్నాం ప్రభా. మమ్మలను మేము ఒక గొప్ప సత్క్రియలు చేయడానికి ఈ లోకంలో మమ్మలను ఉంచావు తండ్రి. అందుకొరకు మీరు మమ్మలను ప్రత్యేకమైన సృష్టించారు. అయితే తండ్రి, మేము చేయవలసింది మేము చేయడానికి కృప చూపించండి. ముఖ్యంగా ప్రభా, మరి మా జీవితాలలో మేము వెలిగించబడ్డాం కదా, ఈ వెలుగును తండ్రి ఇతరులకు మేము పంచడానికి, ఇతరులను వెలిగించడానికి మా మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా ఇతరులకు వెలుగు చూపే రీతిగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మా జీవితంలో ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో, మా నడకలో, ప్రతి విషయంలో కూడా తోడై ఉండండి తండ్రి. మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నాయన, ప్రతి ఒక్కరి పనులలో నాయన విజయవంతంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి. వారు రాసిన పరీక్షలు ప్రతి విషయంలో కూడా మీరు తోడైన నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమంతా నీ యొక్క కాపుదల్లో మమ్మల్ని భద్రంగా కాపాడి సంరక్షించం తండ్రి. మరి రేపటి దినాన మేము క్రిస్మస్ దినాన్ని ఆచరిస్తుంటుండగా సంతోషము, సమాధానం మాకు అనుగ్రహించు నాయన. ఇతరులకు కూడా మేము ఆనందం కలిగించే రీతిలో మేము జీవించడానికి కృప చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.